చిటికెడు సాల్ట్తో డార్క్ లిప్స్ని పింక్ కలర్లోకి మార్చుకోవచ్చు. ఏంటి ఇది జోకా? సాల్ట్తో పింక్ కలర్లోకి ఎలా మారుతాయి డార్క్గా ఉన్న లిప్స్ అని అనుకుంటున్నారా? నిజమండి, జోక్ కాదు. నేను లైవ్లోనే చూపిస్తా, చూసేయండి మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. చాలా నెలలు బట్టి నన్ను రిక్వెస్ట్ చేస్తున్న రెమెడీ. అక్క, మా లిప్స్ అనేవి చాలా డార్క్ అయిపోయాయి, పిగ్మెంటేషన్ వచ్చింది లిప్స్ మీద, రిమూవ్ చేసుకోవడం ఎలా, ఏదైనా సింపుల్ టెక్నిక్ చెప్పండి అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం బాయ్స్లో ఉండొచ్చు, గర్ల్స్లో ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే స్మోక్ చేయడం వల్ల లిప్స్ అనేవి బ్లాక్గా అయిపోయింది అని కొంతమంది. గర్ల్స్ వచ్చేసి అక్క లిప్స్టిక్ వేసుకుంటేనే లిప్స్ అనేవి డార్క్గా మారిపోతాయా, సో ఏదైనా కారణం ఉంటుందా అని అడుగుతున్నారు. వీటికి నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్తానండి. ఈ సొల్యూషన్తో మీ లిప్స్ అనేవి ఎంత డార్క్గా ఉన్నా సరే న్యాచురల్గా పింక్ కలర్లోకి మారిపోతాయి. జస్ట్ కొద్దిగా చిటికెడు ఉప్పు చాలు, సాల్ట్ అండి. నేను చెప్పినట్టు చేయండి, దాంతో ఖచ్చితంగా మీ లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ మొత్తం కూడా తొలగిపోతుంది. ఫస్ట్ టైంకే మీరు లైవ్లోని డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్యూటిఫుల్ రెమెడీని చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్ అనమాట. మీడియం సైజ్ ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ తీసుకోవాలి. బీట్రూట్ని ఇప్పుడు మనం చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఎంత డార్క్ లిప్స్నైనా పింక్ కలర్లో మార్చడానికి బీట్రూట్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. బీట్రూట్కి ఆల్టర్నేట్గా ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా బీట్రూట్ని యూజ్ చేయండి. చిన్న ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మెయిన్గా ఈ రెమెడీకి మనకు కావాల్సింది బీట్రూట్ జ్యూస్. సో ఇప్పుడైతే నేను అదే రెడీ చేస్తున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, అసలు డార్క్గా ఉన్న లిప్స్ పింక్ కలర్లో అవుతాయా, అవ్వవా? పింక్ కలర్లో లిప్స్ అనేవి రావాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు, మీ లిప్స్ అనేవి ఎంత డార్క్గా ఉన్నా పింక్ కలర్లో అయితే మారిపోతాయి. బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత తగినంత జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది మరీ హార్డ్గా ఉండదు, అలా అని చెప్పేసి మరీ సాఫ్ట్గా ఉండదు అనమాట. మన లిప్స్ మీద డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి అదే బాగా వర్క్ అవుతుంది. బాగా మిక్స్ చేస్తే స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా ఇక్కడ నా లిప్స్ని చూపిస్తున్నాను చూడండి, చాలా డ్రైగా డార్క్గా ఉన్నాయి. సో నేనైతే చాలా రోజులు అవుతుందండి నా లిప్స్కి అలాగే ఫేస్కి కేరింగ్ అనేది ఇచ్చి. నేను చెప్పాను కదా 2-3 మంత్స్ మటు అయితే నేను అసలు ఎటువంటి కేరింగ్ ఇవ్వట్లేదు లిప్స్కి. ఫేస్కి కూడా అంతేనండి. నేను వీడియోలో చెప్పాను కదా, ముందు వీడియోలో కూడా నాకు ఫీవర్ అనేది రావడం వల్ల 1 మంత్ అసలు నేనేమి కూడా యూజ్ చేయలేదు. సో అందుకే ఒక 1 మంత్ కూడా నేను వీడియోస్ అనేది సరిగ్గా పోస్ట్ చేయలేదు, ఆగస్ట్ మంత్ అంతా. సో లిప్స్ అయితే నేను తీసుకున్న మెడిసిన్ వల్ల లేదంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల తెలియదు కానీ చాలా డార్క్గా డ్రైగా అయిపోయాయి. సో నా లిప్స్ అయినా అనేంతగా అయిపోయాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్నెస్ ఫామ్ అయింది, తర్వాత డ్రైనెస్ కూడా, చిన్నగా క్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట లిప్స్ మీద. అంత భయంకరంగా అయిపోయాయి. సో నా లిప్స్ని నేను రిపేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ రెమెడీ నేను పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు కూడా, ఏదైనా పింక్ లిప్స్ రెమెడీ షేర్ చేయొచ్చు కదా అని. మీకు హెల్ప్ అవుతుంది, అలాగే నా లిప్స్ని కూడా నేను రిపేర్ చేసుకోవచ్చు అన్నట్లయితే ఈ వీడియో పోస్ట్ చేశాను. 2 మినిట్స్ అనేది చాలా స్లోగా స్క్రబ్ చేసుకోవాలండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా అలాగే చాలా స్మూత్గా కనపడుతున్నాయి. ముఖ్యంగా చూడొచ్చు, డార్క్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయింది, డెడ్ స్కిన్ అనమాట. తర్వాత లిప్స్ కలర్ అయితే కంప్లీట్గా పింక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చి లిప్ బామ్ ప్రిపరేషన్ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. వ్యాజిలిన్ అండి, ఇది మనకి 5 రూపీస్లో కూడా దొరుకుతుంది, చిన్న డబ్బాలు ఉంటాయి కదా. సో వ్యాజిలిన్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. షియా బటర్ ఉంటుంది కదా, షియా బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో అలోవెరా జెల్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బీట్రూట్ జ్యూస్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి.
అంటే మనకి కావాల్సినంత, ఎక్కువగా అయితే అవసరం ఉండదన్నమాట. 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. వ్యాజిలిన్ కలవడానికి కొంచెం టైం పడుతుందండి, 1-2 మినిట్స్ అయినా పడుతుంది. లంప్స్ లేకుండా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మనకి క్రీమ్లా రావాలన్నమాట. చాలా స్మూత్గా ఉండాలి, లంప్స్ అనేవి అస్సలు తగలకూడదు. తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో పెట్టేసేయండి. మీ దగ్గర ప్లాస్టిక్, స్టీలు బాక్సెస్ ఉన్నా అందులో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ మా దగ్గర లేవు అనుకున్నప్పుడు ఏదైనా ఇంట్లో ఉండే బాక్స్లో కూడా పెట్టేసేయండి. సో ఈ కంటైనర్ నిండా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెడితే మనకైతే లిప్ బామ్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ లిప్ బామ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. న్యాచురల్ కలర్ అనమాట. ఇంత బ్యూటిఫుల్ కలర్ అంటే మనం లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పింక్ కలర్లో లిప్స్ అనేవి చాలా అందంగా కనపడతాయండి. మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అనే ముందు కూడా దీన్ని అప్లై చేసుకున్న ఇంకా లిప్స్టిక్ అవసరం కూడా ఉండదు. ఈ లిప్స్టిక్ని డేకి మనం 2 సార్లు అప్లై చేసుకోవాలి, మార్నింగ్ అలాగే నైట్ అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే లిప్ బామ్ అనేది స్కిప్ చేయొద్దండి. లిప్ బామ్ అప్లై చేసుకుంటేనే లిప్స్ అనేవి చాలా హైడ్రేటింగ్గా, స్మూత్గా ఉంటాయి. అలాగే మీ లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ మొత్తం కూడా తగ్గి మీ లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లో కనపడతాయి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే లైవ్లో చూసారు కదా. సో తప్పకుండా ట్రై చేసేయండి. మనం లిప్స్ని ఖచ్చితంగా స్క్రబ్ చేసుకోవాలి, అప్పుడే మనకి బ్యూటిఫుల్ లిప్స్ అనేవి సొంతం అవుతాయి. అలాగే మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఎన్నిసార్లు స్క్రబ్ చేయాలి? ఎప్పుడైనా వీక్లీ 2 టైమ్స్ అనేది మనం స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడు లిప్స్ అనేవి చాలా స్మూత్గా, హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా తయారవుతాయి. ఖచ్చితంగా స్క్రబ్ చేయాలండి. మీరు స్కిప్ చేయొద్దు, వారంలో 2 సార్లు చేయండి. టైం లేదనుకుంటే కనీసం ఒక్కసారైనా చేయండి. లిప్ బామ్ అనేది ఖచ్చితంగా మనం నైట్ టైమ్స్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ టైమ్స్ కూడా అప్లై చేసుకోవాలి. అంటే డైలీ 2 టైమ్స్ అనేది లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. అందరికీ బీట్రూట్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి ఏం సెట్ అయినా సెట్ అవ్వకపోయినా లిప్ బామ్లో బీట్రూట్ లిప్ బామ్ని చాలామంది చాలా టైప్స్కి అయితే తయారు చేస్తారు, అంటే డిఫరెంట్ టైప్స్లో అనమాట. మన ఛానల్లో కూడా బీట్రూట్ లిప్ బామ్ని నేను చాలాసార్లు చాలా విధాలుగా చేశాను. మీకు నచ్చిన పద్ధతిలో ఏదైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించిన పద్ధతి వచ్చేసి అందరికీ చాలా సింపుల్గా ఉండేది, కష్టపడకుండా. అలాగే చాలామంది ఏంటంటే బీట్రూట్ని జ్యూస్ని ఎక్కువగా మనం గ్యాస్ మీద మరిగించి చేసుకోవాలని చెప్పేటప్పటికి అక్క అది ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అవుతుంది, మాకు కుదరట్లేదు అంటున్నారు కదా. ఇది అనేది అందరికీ కుదురుతుంది, చాలా సింపుల్ పద్ధతి. మీరు డైలీ 2 టైమ్స్ అనేది ఈ లిప్ బామ్ని అప్లై చేసుకుంటే జన్మలో మీకు డార్క్ లిప్స్ సమస్య ఉండదు. అలాగే మీ లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హైడ్రేటింగ్గా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.